హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే సిఎస్ఎఫ్ అండి. సిఎస్ఎఫ్ నుంచి అయితే కానిస్టేబుల్ అండ్ ట్రేడ్ మ్యాన్ ఉద్యోగాలకని నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ దీనికైతే అప్లికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అవడం అయితే జరిగిందండి. ఈ వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలి ఆ ప్రాసెస్ అనేది చెప్తాను. అదేవిధంగా దీనికి మీరు ఎలిజిబులా కాదా అని చూసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఉంటుందండి. అక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏముంటుందో అయితే క్లారిటీగా మీకు తెలుస్తుంది. దానికి సంబంధించిన వివరాలు సపరేట్గా చేయండి వీడియో అంటే నేను సపరేట్గా చేయడానికి అయితే ట్రై అనేది చేస్తాను. దానికోసం అయితే మీరు ఒక కామెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోకి అయితే 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. లైక్ అనేది చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకోసం వస్తుంటాయి. అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఇక్కడ మార్చి 5 నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగిందండి. ఏప్రిల్ 3 వరకు అయితే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. గాయస్, ఇక్కడ మీరు చూసుకుంటే సాలరీ అయితే మంచిగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే స్టార్టింగ్ బేసికే లెవెల్ 3 కింద 21,700 అయితే ఉంటుంది. దీంతోపాటు అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్స్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. వేకెన్సీ టోటల్ అనేది ఇక్కడ మీరు గమనిస్తే ఫ్రెండ్స్ 1161 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగిందండి. వివిధ ట్రేడ్స్ కావచ్చు వేకెన్సీ అయితే ఉన్నాయి. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ మిగతా అనేది చూసుకోండి. అదైతే మీరు చూసుకున్న తర్వాత అప్లై అనేది చేసుకోండి ఫ్రెండ్స్. మేల్ వాళ్ళకు ఫీమేల్ వాళ్ళకు సపరేట్గా వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. అవైతే మీరు చూడండి. తర్వాత అయితే మీరు ఎలా అప్లై చేయాలి ఆ ప్రాసెస్లో మనం అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఇక్కడ మీరు అప్లై వీడియో చూసే ముందు అయితే ఒకటైతే గమనించాల్సి ఉంటుంది. అందరైతే చాలామంది అయితే దీన్ని అయితే మీరు కంప్యూటర్లో మాత్రమే అప్లై అనేది చేసుకోగలరని అనుకుంటారు. మీ మొబైల్ ఫోన్లోనే నేను చెప్పిన విధంగా మీరు అప్లై అనేది చేసుకుంటే ఈజీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి. కాకపోతే పూర్తి వీడియో అయితే చూసి అప్లై అనేది చేసుకోండి. ఏదైనా మీరు రాంగ్గా ఫిల్అప్ చేసి తర్వాత అయితే మీరే ఇబ్బంది పడతారు. కాబట్టి ఫస్ట్ అయితే చూసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దానికోసం అయితే న్యూ రిజిస్టర్ పైన క్లిక్ అనేది చేయండి ఫ్రెండ్స్. అండ్ ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ 10th క్లాస్ మెమోలో ఏ విధంగా ఉంటే అదేవిధంగా ఇక్కడ మీరు నేమ్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నేమ్కి ముందు కానీ ఇక్కడ మీరు మిస్టర్ కానీ మిస్సెస్ కానీ ఇలాంటిదే మెన్షన్ అయితే చేయొద్దు. ఓన్లీ మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉంటే మీ ఇనిషియల్ అదేవిధంగా మీ నేమ్ అనేది అది మాత్రమే ఎంటర్ అనేది చేయండి. తర్వాత వెరిఫై మరోసారి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఏది ఫిల్అప్ చేస్తారో ఇక్కడ కూడా అదైతే ఫిల్అప్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ నేమ్లో ఏదైనా చేంజ్ ఉంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే నో అని అలానే ఉంచండి. ఒకవేళ మీరు ఎస్ అని ఇస్తే ఇక్కడ కింద ఇక్కడ న్యూ నేమ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫాదర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. 10th మెమోలో ఏ విధంగా ఉంటే అదే విధంగా ఇవ్వండి. మరోసారి అయితే వెరిఫై అయితే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. ప్రతి అయితే 2 టైమ్స్ అయితే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మదర్ నేమ్ ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత వెరిఫై అనేది చేయండి. ఆఫ్టర్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మీరు ఇక్కడ క్యాలెండర్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి అయితే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ అయితే చూడండి. తర్వాత వెరిఫై మరోసారి చేయాల్సి అయితే ఉంటుంది. మీరు జెండర్ విషయానికి వస్తే ఇక్కడ మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్ అయితే ఫీమేల్ అని మేల్ అయితే మేల్ అని ఇక్కడ మీరు 2 టైమ్స్ అయితే వెరిఫై మరోసారి చేయండి. తర్వాత ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేసి సబ్మిట్ ఆప్షన్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. వెరిఫై మొబైల్ నెంబర్ మరోసారి చేయండి. తర్వాత ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈమెయిల్ ఐడి అయితే యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే మీరు ఏదో పాత ఈమెయిల్ ఐడి ఇస్తే దానికైతే ఇలాంటి మెసేజ్ రాకపోతే తర్వాత మీరు ఇబ్బంది పడతారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దానికైతే వాళ్ళు ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఓన్లీ యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ అగ్రీ దగ్గర టిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా మళ్ళీ అయితే చూపిస్తుంది. ఇది ఫిల్అప్ చేసి మళ్ళీ సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అవ్వడం అయితే జరిగింది. ఇదే విధంగా మీకు కూడా రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మీ రిజిస్ట్రేషన్ ఐడి కావచ్చు పాస్వర్డ్ అనేది మీకైతే మీ మొబైల్ నెంబర్కి అదేవిధంగా ఈమెయిల్ ఐడికి అయితే పంపిస్తారు. అక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నుంచి అయితే లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ అయితే వాళ్ళ పేజ్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది. తర్వాత కిందికి స్క్రోల్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. కిందికి స్క్రోల్ అనేది చేసిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కావచ్చు అదేవిధంగా కిందికి అయితే కరెంట్లీ ఓపెనింగ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. దానికైతే లాస్ట్కి ఇక్కడ మీరు చూసుకుంటే కానిస్టేబుల్ ట్రేడ్ మ్యాన్ 2024 అని చూపిస్తుంది. అయితే క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. 2024లో వచ్చిన నోటిఫికేషనే, కాకపోతే 25లో అయితే ఇది ఆన్లైన్ స్టార్ట్ అవడం జరిగింది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఇది గమనించి దానిపైన క్లిక్ అనేది చేసేయండి. నెక్స్ట్ అయితే మీకు వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ అదేవిధంగా పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ అనేది చేసి ఈ క్యాప్చా అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఆప్షన్లో వెళ్తే మీరు మళ్ళీ లాగిన్ అయితే అవుతారు. క్లిక్ హియర్ టు అప్లై పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్ అయితే చూపిస్తాయి. ఆ ఇన్స్ట్రక్షన్ అనేది మీరు పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. వీడియో చూసి కొద్దిగా మీకే అర్థమైపోతుంది. వీడియోని అయితే నెక్స్ట్ అయితే చూసుకునే ముందు అయితే కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత అయితే నెక్స్ట్ పేజ్లో ఇక్కడ అయితే మీకు చూపిస్తాయి. తర్వాత కొన్ని పర్సనల్ డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. తర్వాత కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ క్యాస్ట్ వాళ్ళు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంట్లో అయితే ఒకటి గమనించాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే లేదు. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే ఇక్కడ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకైతే 100 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. అదైతే మీరు పే అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీ స్టేట్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు తెలంగాణ వాళ్ళ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఏమైతే ప్రాబ్లం అయితే రాదు. ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు.
తర్వాత జెండర్ అయితే ఆల్రెడీ వస్తుంది. మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్లో ఫిలప్ చేసాం కాబట్టి నేషనాలిటీ అనేది ఇండియన్ అని వస్తుంది. తర్వాత ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ సివిలా, ఆర్మీలో ఎక్కడైనా మీరు చదివి ఉంటే ఆర్మీ అని ఇవ్వండి, లేదా ఇక్కడ సివిల్ అని ఉంచాల్సి అయితే ఉంటుంది. తర్వాత సెలెక్ట్ డీటెయిల్స్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ క్వాలిఫికేషన్ ఏందో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. దాని తగ్గట్టు అయితే మీకు పోస్టులు అయితే చూపిస్తారు. అలా అయితే మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. రిలీజన్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. 84లో జరిగిన అల్లర్లో మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా చనిపోతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు హిల్స్ ఏరియా వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీ సిఎస్ఎఫ్ పర్సన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీ లేదా పబ్లిక్ సెక్టర్లో మీరు ఎంప్లాయీగా వర్క్ అనేది చేస్తున్న వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ వస్తుంది, రిజిస్ట్రేషన్లో ఫిలప్ అనేది చేసాం కాబట్టి. తర్వాత నేమ్ ఆఫ్ ద ట్రేడ్ అప్లైడ్ అనేది మీరు ఏ ట్రేడ్కి అప్లై అనేది చేయాలనుకున్నారు ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే ఉంటాయి. మీరు పైన అయితే సెలెక్ట్ అనేది చేసుకున్న క్వాలిఫికేషన్ని బట్టి అయితే ఇక్కడైతే కొన్ని పోస్టులు అయితే చూపిస్తాయన్నమాట. అవైతే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు క్వాలిఫికేషన్కి తగ్గట్టు అదేవిధంగా వేకెన్సీ దేంట్లో ఎక్కువ ఉందో అదైతే ఇక్కడ మీరు చూడాల్సి అయితే ఉంటుంది. తర్వాత విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్ అనేది మీకైతే పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయో అవి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. 2 అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. 10th మెమోలో ఆల్రెడీ ఉంటాయి, అక్కడ నుంచి ఫిలప్ అనేది చేసేయండి. నెక్స్ట్ అయితే మీ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ హౌస్ నెంబర్, విలేజ్ నేమ్ అనేది ఇవ్వండి. స్టేట్ నేమ్ అయితే ఇక్కడ, నెక్స్ట్ పోస్ట్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ పోస్ట్ అనేది అదేవిధంగా స్టేట్ నేమ్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోండి. డిస్ట్రిక్ట్ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి. పిన్ కోడ్ ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీ పర్మనెంట్ అడ్రస్ కరస్పాండెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ టిక్ చేయండి. సింపుల్గా ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు, సేమ్ ఇక్కడ వచ్చేస్తుంది. ఒకవేళ వేరుగా ఉంటే ఆ టిక్ చేసి మళ్ళీ అయితే ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ టైప్ ఆఫ్ ఐడి ప్రూఫ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీ దగ్గర ప్రజెంట్ ఆధార్ కార్డా, డ్రైవింగ్ లైసెన్సా లేదా ఎంప్లాయ్ ఐడియా, ఆధార్స్ ఏదైనా ఉంటే అది సెలెక్ట్ అనేది చేసుకోండి. అదేవిధంగా మీ ఐడి ప్రూఫ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అది ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోండి. నెక్స్ట్ టైం చూసుకుంటే వెదర్ డేట్ ప్రింటెడ్ ఆన్ ఫోటోగ్రాఫ్ టేకెన్ అనేది చూపిస్తుంది. అంటే మీరు 3 months లోపు దిగిన ఫోటో మాత్రమే ఉండాలి. ఫోటో పైన ఇక్కడ మీకు అనేది డేట్ ఉందా అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అదైతే ఇక్కడ మీరు చూడండి. నెక్స్ట్ అనేది ఏదైనా కోర్టులో అయితే మీరు ఇంతకుముందు విక్టిమ్గా అనేది అంటే నిరస్తునిగా ప్రూవ్ చేయబడ్డారా అంటే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఏదైనా కేసులో ఉంటే ఎస్ అని లేకపోతే నో అని ఉంచండి. అదేవిధంగా నెక్స్ట్ టైం చూసుకుంటే ఏదైనా స్టేట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్లో ఇక్కడ మీరు డిస్మిసల్ అయ్యారా అనేది ఇక్కడ సర్వీస్లో అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఉంటే ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఏదైనా జాబ్లో అనేది మీరు ప్రొఫెషన్లో ఉన్నప్పుడు టర్మినేట్ అయ్యారా అని ఇవ్వడం అయితే జరిగింది. ఇది మ్యాక్సిమం అయితే ఎంప్లాయ్ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. మిగతా వాళ్ళైతే నో అని ఇచ్చేయండి ఫ్రెండ్స్, ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. నెక్స్ట్ అనేది స్పోర్ట్స్ అచీవ్మెంట్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఎక్కడైనా మీరు స్పోర్ట్స్ ఆడి ఉంటే లెవెల్ ఆఫ్ గేమ్ అనేది ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇంటర్నేషనల్ కావచ్చు, నేషనల్ కావచ్చు, ఇంటర్ యూనివర్సిటీ కావచ్చు, నేషనల్ స్కూల్ గేమ్స్ కావచ్చు, అదర్స్ అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో ఎక్కడైనా మీరు పార్టిసిపేట్ చేసి ఉంటే ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నేమ్ ఆఫ్ టోర్నమెంట్ కావచ్చు, నేమ్ ఆఫ్ టోర్నమెంట్ ప్లేస్ అనేది ఇక్కడ జరిగింది, అదేవిధంగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది, అవార్డ్స్ ఏమైనా వచ్చాయి దాంట్లో, అదేవిధంగా ఇంకా ఏమైనా ఎక్స్ట్రా అవార్డ్స్ ఉంటే యాడ్ అచీవ్మెంట్ పైన క్లిక్ అనేది చేసి మళ్ళీ అయితే ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అంతా ఫిలప్ చేసిన తర్వాత హియర్ బై దగ్గర టిక్ చేసిన తర్వాత 7 ప్రివ్యూలో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ప్రివ్యూ అయితే చూపిస్తుంది, అన్ని రైట్ ఉన్నాయా లేదా చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ క్లిక్ పైన ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఏదైనా మీరు రాంగ్గా ఫిలప్ చేస్తే ఎడిట్ అప్లికేషన్లో వెళ్ళండి. అన్నీ ఓకే ఉంటే ఫైనల్ సబ్మిట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఏజ్ ప్రూఫ్ అనేది ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఏజ్ ప్రూఫ్ కోసం అయితే మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మ్యాక్సిమం 1 MB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మీ పీడిఎఫ్ అనేది. ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ అనేది చేస్తే మీకు అయితే గ్యాలరీలో అయితే తీసుకెళ్తాం. అక్కడ నుంచి అప్లోడ్ అనేది చేస్తే ఇక్కడ టిక్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ గ్రీన్లో అయితే టిక్ అనేది చూపిస్తుందండి. ఏదైతే మీరు చూసుకుంటే మీ 10th మెమో ఉంటే 10th మెమో కూడా అప్లోడ్ అనేది చేయొచ్చు. మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ లేకపోతే తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇది కూడా 1 MB లోపు పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే. అప్లోడ్ పైన క్లిక్ అనేది చేయండి. తర్వాత టొమికల్ సర్టిఫికేట్ అనేది మీ ఇక్కడ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. తర్వాత ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫోటో విషయానికి వస్తే మీ ఫోటో పైన కంపల్సరీగా అయితే డేట్ అయితే మెన్షన్ అయితే చేసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మీ ఫోటో అనేది 3 months ఓల్డ్ అయితే ఉండొద్దు అనమాట. ఇక్కడ జేపీజీ కావచ్చు, జేపీఈజీ ఫార్మాట్లో ఉండాల్సి అయితే ఉంటుంది. 20 KB to 50 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సేమ్ ఫార్మాటే 10 KB to 20 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సిగ్నేచర్ అనేది. అంతా ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేసిన తర్వాత ఇక్కడ కింద అయితే సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ అయితే చూపిస్తుంది, దానిపైన క్లిక్ అనేది చేసేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఫీజ్ డీటెయిల్స్ అయితే చూపిస్తాయి అనమాట. ఇక్కడ మీకు ఫీజ్ అనేది చూసుకుంటే SC ST వాళ్ళకైతే ముందే చెప్పాను కదా ఫీజ్ అయితే ఉండదు. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే 100 రూపీస్ ఫీజ్ అయితే ఉంటుంది. అదైతే పే అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మీరు యూపీఐ కావచ్చు, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీ దగ్గర ఉన్న ATM కార్డ్ నుంచి అయితే మీరు ఫీజ్ అనేది ఈజీగా మీ ATM కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్ కావచ్చు,
అదేవిధంగా సివివి నెంబర్ ఇచ్చి అయితే పే చేయొచ్చు. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే డైరెక్ట్గా ఇక్కడ మీరు మీ అప్లికేషన్ ప్రింట్ అయితే చూపించేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రింట్ అప్లికేషన్ అనేది, దానిపైన క్లిక్ అనేది చేసి అయితే మీరు మీ అప్లికేషన్ అయితే తీసుకోవచ్చు. చాలా సింపుల్. ఇదే విధంగా అయితే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. వీడియోని లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.